హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఈ వీడియోలో ఒక ఫారెస్ట్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను మిమ్మల్ని. అంటే ఇది దాదాపు మురుదేశ్వర టెంపుల్కి దగ్గరలో ఉంటుందండి. ఇది దట్టమైన ఫారెస్ట్ లోపల మ్యాంగ్రూవ్ బోట్ వాక్ అండి. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. కర్ణాటకలో ఇది ఒక విజిటింగ్ ప్లేస్. ఇక్కడ మనకి కార్ పార్కింగ్ అంతా మనకంతా అవైలబుల్, అంటే మనకి కంఫర్ట్గా కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. షాప్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది ఇక్కడ ఏరియా అంతా. అయితే ఇది దాదాపుగా 1100 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఫారెస్ట్ లోపలికి స్ప్రెడ్ అయి ఉంటుంది. వాక్ డిఫరెంట్ వేలో ఉంటుంది. ఇక్కడ ఫోటోషూట్స్ జరుగుతుంటాయి. అక్కడ బోర్డు మీద ఉంది కదా, ఫోటోషూట్కి అయితే పర్ పర్సన్కి 1000 రూపీ. అదే మామూలుగా విజిటింగ్కి అయితే 10 రూపీస్ తీసుకుంటారు టికెట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసారు కదా, ఇదంతా ఇక్కడ ఎంట్రీ స్టార్ట్ అవుతామన్నమాట. ఇక్కడ నుంచి చెక్కతోనే చేయబడి ఉంటుంది అది మొత్తం. అంటే ఫారెస్ట్లో కొంచెం ఎత్తుగా చెక్కతో చేయబడిన చిన్న దారిలా ఉంటుందన్నమాట. బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఇలా వెళ్తూ ఉంటారనమాట. ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్ లోపలికి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మనం రకరకాల బర్డ్స్ని చూడొచ్చు, చిన్న ఎనిమల్స్ని చూడొచ్చు. ఎన్నో జాతులు ఇక్కడ నివసిస్తున్నాయని కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళ గురించి తెలుసుకోవడానికి లేదా వాళ్ళని మీట్ అవ్వడానికి, వాళ్ళకి మంచి చెడ్డలు చూడడానికి అలాంటి తెగల వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఈ విధమైన ఏర్పాటు అయితే చేశారు. అలాగే మనం కూడా విజిట్ చేయడానికి వీలుగా ఎప్పుడైనా వెళ్ళి విజిట్ చేసేలాగా మనకి అరేంజ్ చేస్తున్నారు. అన్ని కంఫర్ట్ తోటి మనకి అవైలబుల్లో గవర్నమెంట్ వాళ్ళు చాలా చక్కగా అరేంజ్ చేస్తున్నారండి. ఎప్పుడైనా ఇలాంటిది ఒక టూర్ ఉంది అంటే మనం చాలా ఇంట్రెస్ట్గా మనం వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒక డీప్ ఫారెస్ట్లోకి చాలా ఆహ్లాదకరంగా ప్రకృతి నేచర్కి దగ్గరగా ఎన్నో బర్డ్స్ని చూస్తూ, ఎనిమల్స్ని చూస్తూ అలా జర్నీ చేస్తూ వెళ్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. చాలా బాగుంది కూడా ఇక్కడ ప్లేస్. చూస్తూ ఉంటే కూడా మీరు బాగా గమనించారంటే ఎంత బాగుంది. జనం కూడా చాలామంది ఉన్నారు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఇక్కడ ఓపెన్ చేస్తారు. ఇది ఏరియా అయితే ప్రతిదీ గవర్నమెంట్ వాళ్ళు మనకి ప్రకృతిని దగ్గర చేయడం కోసం అంటూ చాలా అవైలబుల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ చూడండి. మనమైతే ఇప్పుడు ఇదంతా విజిట్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా వచ్చి చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడంతా ఒక హట్ లాగా ఉంది. ఏం నిరగొట్టేశాడు. నెక్స్ట్ ఇక్కడ బోటింగ్ ఎక్కాం కదరా. ఏదైతే చేశాడు రా వాడు. వెర్టికల్ గా పెట్టరా, పోర్ట్రేట్ లో దిగో ఏదో అడిగితే. అచ్చా, అటైతే మనం వెళ్ళినప్పుడు ఉన్నింది. నా వాళ్ళు అడుగుతుంటే గుర్తే లేదురా అనుకున్నా. వెళ్ళాం కదరా, అది వెళ్ళాం మనం.
இங்கதான் அவனை கூட்டின்னு போவோம். கேட்குற போட் ரைட் போட்டு போட்டு